ఈరోజు మనం శ్రీ కాళీ కాలభైరవ సర్వశక్తి పీఠంలో ఉన్నామన్నమాట. గురువుగారిని అందరూ భక్తులందరూ కూడా కాలభైరవ స్వామి అని పిలుస్తారు. వారి పేరు చెప్పడానికి వారికి ఇష్టం లేదు కాబట్టి ఆ దేవుడి గురించి చెప్పమన్నారు. వారు కూడా కాలభైరవ స్వామి అని పిలిపించుకుంటూ ఉంటారు అందరితో. సో గురువుగారితో మాట్లాడారు. కాలభైరవుడు ఎవరు, అసలు కాలభైరవుడి ఆవిర్భావం ఎలా జరిగింది, అసలైన ఉపాసనా మార్గం ఏంటి, ఎంత జపం చేయాలి, అసలు విధి విధానాలు ఏంటి అనే విషయాలన్నీ గురువుగారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురు. నమస్కారం. గురువుగారు, కాలభైరవుడు ఎవరు? కాలభైరవుడు అంటే అందరూ ఆయన ఒక సెపరేట్గా భగవంతుడు అనుకుంటారు. ఆయన ఒక రూపం సెపరేట్గా అనుకుంటారు. పరమేశ్వరుడు ఉగ్రరూపం దాల్చినప్పుడు ఆయన కాలభైరవుడు అవుతాడు. కాలభైరవుడు అంటే దుష్ట సంహారం చేయడానికి పరమేశ్వరుడు అవతరించిన ఒక రూపం కాలభైరవుడు. అంటే కాలభైరవుడు ఎవరు అంటే బాగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే మనం ఎప్పుడు శివుడిని శివలింగాకారంలో చూస్తూ ఉంటాం. ఒక శివలింగాకారంలో మరి భక్తులకి ఎప్పుడు అదే ఆకారంలో చూస్తే వాళ్ళు కూడా ఎప్పుడు నేను ఇలాగే చూస్తున్నాను, నాకు మనిషాకారంలో కనపడు అని ఎవరైనా అడిగితే ఆయన మానవ రూపంలో అవతరించినటువంటి పరమేశ్వరుడి యొక్క స్వరూపమే కాలభైరవుడు. కాలభైరవుడు అంటే ఎవరో ఒక వేరే దైవం అని మనం ఎప్పుడు అనుకోకూడదు. పరమేశ్వరుడే కాలభైరవుడు. అందుకే పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ స్వరూపం కాలభైరవుడు అంటాం. ఆవిర్భావం ఎలా జరిగింది అంటే బ్రహ్మ విష్ణువులు తత్వాన్ని తెలుసుకోవడం కోసం, లోకాన్ని అంతం తెలుసుకోవడం కోసం నేను నీకన్నా గొప్ప నాకన్నా గొప్ప అని చెప్పి ఇద్దరు అహంకారం అలముకున్న రోజున వాళ్ళిద్దరూ తగువ పడుతుంటే ఆ తగువ తీర్చుకోవడానికి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు పరమేశ్వరుడు అంటాడు, ఈ లోకానికి అంతం ఏదో ఆది ఏదో తెలుసుకుంటారండి, ఎవరు అంతం ఆది తెలుసుకుంటారో వాళ్ళే గొప్పవారు అని చెప్పి ఒక చిన్న పరీక్ష పెడతాడు. అలా బ్రహ్మ పాతాళానికి వెళ్తే విష్ణు అనంత లోకానికి వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు అలా ప్రయాణం చేస్తున్నప్పుడు బ్రహ్మ అలసిపోయి ఏదో ఒక రకంగా నేను అంతాన్ని చూశానని చెప్పి చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని అబద్ధాలు ఆడిస్తాడు. గోవు చేత, కేతకీ పుష్పం చేత, ఇలాంటి వాటి. అది తెలిసిన పరమేశ్వరుడు శపిస్తాడు ఆయన్ని. అర్థమైందమ్మా? ఆ పరమేశ్వరుడు శపించినప్పుడు ఆయన అహంకారంతో నేనే గొప్పవాడిని ఎప్పుడైతే భావిస్తాడో ఆయనకి పూజలు లేకుండా ఉండాలని భావిస్తాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ ఏం చేస్తాడంటే ఆయన అహంకారంతో అప్పటికి కూడా ఆయన అహంకారం తీరక ఏం చేస్తాడంటే నేను ఈ సృష్టికి కారకుండని చెప్పి ఆయన ప్రచారం చేస్తూ ఉంటాడు. అప్పుడు పరమేశ్వరుడి యొక్క ఉగ్ర రూపం బయటకు వస్తుంది. ఆయనే భైరవుడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు, పరమేశ్వర ఆజ్ఞతోటి వెళ్ళి బ్రహ్మ యొక్క 5వ ముఖాన్ని తుంచివేస్తాడు. ఆ తుంచివేసినప్పుడు ఏమవుతుంది, బ్రహ్మ ఎవరు, బ్రాహ్మణుడు. బ్రహ్మహత్యా మహాపాతకం చేత ఆ శిరస్సు ఆయన చేతిని వదిలిపెట్టదు. అయితే బ్రహ్మహత్యా పాతకం అనేది ఇక్కడి నుంచే ఇలానే జరిగిందని అంటారా? అది ఇక్కడి నుంచే మొదలైంది. ఆ బ్రహ్మ కపాలాన్ని వదులుచుకోవడం కోసం ఆయన అన్ని క్షేత్రాలకి తిరుగుతూ ఉంటాడు. అది బ్రహ్మ కపాలంలో వదులుతుంది. అది అందుకే మనం బ్రహ్మ కపాలంలో పితృ మోక్షం కోసం, పితృల యొక్క తృప్తి కోసం మనం అక్కడ పిండ ప్రదానాలు చేయాలని శాస్త్రం చెప్తోంది. ఆయన అక్కడ చివరిగా ఏం చేస్తాడంటే కాశీలో అన్నపూర్ణేశ్వరి దగ్గర భిక్ష తీసుకుని ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకున్నాడు కాబట్టి కాశీలో క్షేత్రపాలకుడై వెలిశాడనమాట. ఆయన కాలభైరవుడు. గురుగారు, అయితే ఇప్పుడు మీరు అన్నారు కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు అని. అయితే కాలభైరవ అష్టకం అనేది రాసింది ఆదిశంకరాచార్య. అవునమ్మా. ఆదిశంకరాచార్యుల వారికి కాలభైరవుడికి కాశీ క్షేత్రానికి సంబంధం ఏంటి? ఆదిశంకరాచార్యుల వారు మానవ రూపంలో జన్మించిన సాక్షాత్తు పరమేశ్వరుడు. అర్థమైంది. జనులు వారి కర్మల చేత, గ్రహపీడల చేత ఆ కాలంలో చాలామంది, ఇప్పుడు ఈ కాలంలో కూడా ఏ కాలంలో అయినా ఈ గ్రహపీడకి జపం చేసుకోండి, ఈ గ్రహపీడలకి ఈ పూజలు చేసుకోండి, ఈ హోమాలు చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అయితే ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నవాళ్ళు చేసుకోగలుగుతారు, లేని వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉంటారు, పేదవాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం, సామాన్యుల కోసం ఎవరైనా సరే శంకరాచార్యుల వారి యొక్క విరాచితమైనటువంటి శ్లోకాలన్నీ కూడా సామాన్యుడు చేసుకునే విధంగా ఆయన సామాన్యుల కోసమే పరమేశ్వర స్వరూపమైన శంకరాచార్యుల వారు రచించారు. అలా కాలభైరవ అష్టకం ఎందుకు రచించారంటే గ్రహ బాధలతో బాధపడుతున్న వాళ్ళు, కర్మతో బాధపడుతున్న వాళ్ళు,
వాళ్ళకు ఒక జపాలు తపాలు హోమాలు చేయలేని వాళ్ళు, చేయించుకోలేని వాళ్ళ కోసం, సామాన్యుల కోసం పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు తన తత్వం అయినటువంటి, తన స్వరూపమైనటువంటి భైరవుడి యొక్క కాలభైరవాష్టకాన్ని రచించారు. దాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి గ్రహపీడలు తొలగిపోతూ ఉంటాయి, కష్టాలు తొలగిపోతూ ఉంటాయి. అంటే పరమేశ్వరుడే తన కాలభైరవాష్టకాన్ని రచించినట్టు, తన తత్వాన్ని తను రచించాడు. అందుకని పరమేశ్వరుడు ప్రసాదం అది కాలభైరవాష్టకం. శంకరాచార్యుల వారు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు. ఆయనే రచించిన అష్టకం ఆయనకి కాలభైరవుడు అత్యంత ప్రీతిదాయకం. అంచేత ఏదైతే కాలభైరవాష్టకం మనం పఠిస్తామో ఖచ్చితంగా భైరవుడు సంతృప్తి పొందిపోతాడు. తపస్సు చేసినంత ఫలితాన్ని ఇస్తాడు ఆయన, యాగాలు యజ్ఞాలు చేసినంత సంతృప్తి చెందుతాడు ఆయన. తద్వారా జనులందరికీ కూడా శుభం కలుగుతుంది, వాళ్ళ యొక్క సమస్యలు తీరిపోతాయి. అంచేత ఎవరైనా కానీ కష్టము, బాధ, శత్రుబాధలు ఉన్నవాళ్ళు ఉదయం సాయంత్రం కాలభైరవాష్టకం చదువుకోవడం, నువ్వులు దీపం వెలిగించి భైరవాష్టకం చదువుకుని కుక్కలకు ఆహారం పెట్టడం అనేది స్వామివారికి ప్రీతి.